సరే, ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన జంతువు గురించి మాట్లాడుకుందాం. ఒడిషా కొండల్లో ఉండే ఒక నిజమైన యోధుడు. అదే కలహండి గేద. ఆ కొండ ప్రాంతాల్లోని రైతులకు ఇదొక ఆస్తి లాంటిది. అసలు దీని కథేంటి, దీని ప్రత్యేకతలేంటో పదండి ఈ విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం. చూసారా, ఈ పేరు ఒడిస్సా కొండ కోనల పనిమంతుడు. ఇది అక్షరాల నిజం. ఆ పేర్లోనే దాని మొత్తం క్యారెక్టర్ ఉంది. ఎంత కష్టమైన వాతావరణంలోనైనా సరే దానికి అలవాటు పడిపోయి అలుపనేదే లేకుండా పనిచేసే ఒక గొప్ప జీవన్నమాట. సరే, మరి దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం దాని మూలాల్లోకి వెళ్ళాలి. అసలు ఈ అద్భుతమైన జాతి ఎక్కడి నుంచి వచ్చింది, దాని పరిసరాలు, దాని పుట్టుక, దాన్ని ఎలా ఒక యోధుడిలా తయారు చేసాయో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీని సొంతిల్లు ఒడిస్సాలోని కలహండి, రాయగడ జిల్లాలు అన్నమాట. ముఖ్యంగా ఆ గిరిజన ప్రాంతాలు. మన దేశంలోని మధ్య భారతదేశ గేదెల గ్రూప్లో ఇది ఒకటి. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా బార్డర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే కొండల్లో బ్రతకడానికే ఇది పుట్టింది. సరే, దీని పుట్టుక గురించి తెలిసింది కదా, మరి చూడ్డానికి ఎలా ఉంటుంది? ఒక కలహండి గేదెని చూస్తే ఆ ఇదే కలహండి అని ఎలా గుర్తుపట్టాలి? ఎందుకంటే దాని రూపమే దానికొక యునీక్ ఐడెంటిటీని ఇస్తుంది. ఓకే, దీని ఫిజికల్ ట్రేట్స్ చూద్దాం. రంగొచ్చేసి యాష్ గ్రే లేదా నలుపులో ఉంటుంది. సైజ్ మరీ పెద్దగా కాదు, మీడియంగా ఉంటుంది. తోక మోకాలి కీలు వరకు వస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, దీని నుదురు కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. అది ఒక ముఖ్యమైన గుర్తు. ఇక కాళ్ల విషయానికి వస్తే కొండల్లో తిరగాలి కదా, అందుకే చాలా బలంగా దృఢంగా ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తైతే దీన్ని అన్నింటికన్నా ప్రత్యేకంగా నిలబెట్టేది ఇంకోటి ఉంది. అదే ఇది, వాటి కొమ్ములు ఎంత గంభీరంగా ఉన్నాయో చూడండి. బలంగా వెడల్పుగా ఉండి వెనక్కి వంగి ఉంటాయి. పర్ఫెక్ట్ హాఫ్ మూన్ షేప్, అంటే అర్ధచంద్రాకారం అన్నమాట. ఈ కొమ్ములే దానికి ఆ రాజసాన్ని, ఆ ప్రత్యేకమైన లుక్ను ఇస్తాయి. సరే, రూపం అద్భుతంగా ఉంది, కానీ ఇంతకీ దీని అసలు బలమేంటి, దీని స్పెషాలిటీ ఏంటి, ఈ జాతిని ఎందుకు అంత ప్రత్యేకంగా చూస్తారు? ఆ ప్రశ్నకు సమాధానమే ఇప్పుడు మనం చూడబోయేది. కలహండి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనకు ఈ పదం తెలియాలి. డ్రాఫ్ట్ బ్రీడ్ అంటే పనికి ఉపయోగపడే జాతి. సింపుల్గా చెప్పాలంటే కేవలం పని చేయడానికి, బరువులు లాగడానికి, వ్యవసాయంలో సాయం చేయడానికి ప్రత్యేకంగా పెంచే జంతువన్నమాట. ఒక పవర్ హౌస్ లాంటిది. అవును, కొండలకు ఇది నిజమైన వర్క్ హార్స్. దున్నకం పనుల్లో, ముఖ్యంగా ఆ కష్టమైన కొండ ప్రాంతాల్లో మగ గేదెలు ఎంతగానో ఉపయోగపడతాయి. బరువులు లాగడంలో, పండ్లు లాగడంలో ఇవి ఎక్స్పర్ట్స్. ఎంతటి కఠినమైన పరిస్థితుల్లోనైనా తట్టుకుని పని చేయగలవు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి పెద్దగా మేత అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో దీన్ని పోషించవచ్చు. అందుకే కదా అక్కడి రైతులకు ఇది ఒక వరం లాంటిది. ఓకే, పనిలో ఇది కింగ్ అని అర్థమైంది. మరి పాల సంగతేంటి? ఎంత బలంగా ఉందో అన్నే పాలిస్తుందా? ఇక్కడే మన కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. చూడండి, ప్రతి బ్రీడ్కు ఒక ప్రైమరీ రోల్ ఉంటుంది. దీని విషయంలో అది పని, అంటే డ్రాఫ్ట్ పవర్. పాల ఉత్పత్తి అనేది సెకండరీ రోల్ మాత్రమే. అంటే పనిలో ఇది ఎక్స్పర్ట్, కానీ పాల దిగుబడి విషయంలో మాత్రం కొంచెం తక్కువే. ఎంత తక్కువ అంటారా? ఒక పాడి కాలంలో, అంటే లాక్టేషన్ పీరియడ్లో యావరేజ్గా 700-800 లీటర్ల పాలిస్తుంది. ఈ పాలు దూడకు, ఆ రైతు కుటుంబానికి సరిగ్గా సరిపోతాయి. అందుకే కమర్షియల్ డైరీ ఫార్మింగ్ కోసం దీన్ని ఎవరూ పెంచరు. దాని స్పెషాలిటీ వేరు. ఇలా ఇంత కష్టపడి పనిచేస్తూ రైతులకు అండగా నిలుస్తున్న ఈ జాతికి చివరికి ఒక పెద్ద గౌరవం దక్కింది. దాని కథలో ఇదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అదే, ఇది ఒక జాతీయ సంపదగా గుర్తింపు. మన భారత ప్రభుత్వం NBAGR ద్వారా కలహండిని ఒక యూనిక్ ఇండియన్ బ్రీడ్గా అధికారికంగా రిజిస్టర్ చేసింది. ఇది చాలా పెద్ద విషయం, ఒక మైలురాయి లాంటిది. ఇది అచ్చం మాండా జాతిలాగే, మాండా బ్రీడ్ లాగే కలహండి కూడా ఇప్పుడు ఒక జాతీయ సంపద. అంటే మన దేశంలోని ఇతర గుర్తింపు పొందిన దేశీ జాతుల క్లబ్లో దీనికి కూడా ఒక సముచిత స్థానం లభించింది. మన దేశ జెనెటిక్ హెరిటేజ్లో ఇది కూడా ఒక భాగమన్నమాట. సో ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. కలహండి
దీని పుట్టిల్లు ఒడిస్సాలోని కలహండి రాయగడ కొండలు. దీని ఐడెంటిటీ ఆ అర్ధ చంద్రాకార కొమ్ములు, ఉబ్బెత్తు నుదురు. దీని బలం కొండల్లో పనిచేసే అద్భుతమైన శక్తి. పాల దిగుబడి తక్కువ, ఎందుకంటే అది దాని ప్రైమరీ రోల్ కాదు. 6 దాని స్టేటస్ ఇప్పుడు ఇదొక నేషనల్లీ రికగ్నైజ్డ్ బ్రీడ్. సింపుల్గా చెప్పాలంటే ఒడిస్సా కొండల హీరో. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. కలహండి లాంటి మన దేశానికి మాత్రమే సొంతమైన ఇలాంటి అరుదైన జాతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కదా. ఒక్కసారి ఆలోచించండి. స్నేహితులారా, ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో వెనుక గంటల కొద్ది కష్టం ఉండొచ్చు, కానీ మీ జీవితంలో ఇది చిన్న మార్పు తెచ్చినా నాకు అదే పెద్ద సంతోషం. బిఎస్ఆర్ లెర్నింగ్ హబ్ కేవలం ఒక ఛానల్ కాదు, అది మీ గమ్యాన్ని చేరుకోవడానికి నేను వేసిన చిన్న వంతెన. నా ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఈ జర్నీలో తోడుగా ఉండండి.